మనమంతా ఒకే తాటి మీద ఒకే మాట మీద నిలబడి అవసరమైతే ఆ ఫ్యాక్టరీ గేట్లు బద్దలు కొట్టైనా సరే ఆ లాకౌట్ ను నిర్మూలించాలి. కామ్రేడ్స్, అవసరమైతే ప్రాణాలైనా అర్పించి ఐక్య కార్మిక శక్తికి ఎదురు లేదని రుజువు చేయాలి. మొక్కబోని ధైర్యంతో జగన్నాథ రథచక్రాల కదలండి కదలండి. విప్లవం యూనియన్, విప్లవం యూనియన్. వస్తున్నాయి 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 జగన్నాథ రథ చక్రాలు, జగన్నాథ రథ చక్రాలు. ఇవి శ్రామిక జన సంకల్పాలు, సామ్యవాద సోపానాలు. ఇక అడ్డురావు ఆటంకాలు. జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి, జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. పోరాటమే పాటగా లెండి లెండిలే లెండిరా, సమ్మె హక్కునే నొక్కి సాటగా రండి రండిరా రండిరా. ఇదే జగన్నాథ రథ చక్రాలు, ఏకమైన శ్రమశక్తికి ఎదురు లేదు ఈ లోకంలో. ధనవంతులు బలవంతులు నిలువలేరు మన ధాటికి. కలిసి రండి కదలి రండి తెలుసుకోండి మన గమ్యం. ఇవే జగన్నాథ రథ చక్రాలు, ఇది శ్రామిక జన సంకల్పాలు, ఇక అడ్డురావు ఆటంకాలు. వేచి వేచి విసిగిపోయి ఓరిమి సచ్చిందిరా. అటో ఇటో తెలుసుకునే సమయం వచ్చిందిరా. కదిరింపులే జవాబుగా పదండిరా పదండిరా, హుషారుగా పదండిరా. పోయేది తగిలాలిపోయేది, తగిలాలిపోయేది మన దాస్య బంధాలే. వచ్చేది విజయాలు తెచ్చేది, సుఖశాంతులిచ్చేది మన భావి సంఘాలే. ఇవే జగన్నాథ రథ చక్రాలు, ఏ చట్ట ప్రకారం మీరు ఫ్యాక్టరీకి లాకౌట్ ప్రకటించారో చెబుతారా? మీకు సంజాయిషి ఇవ్వవలసిన అవసరం మాకు లేదు, కానీ తెలుసుకోవాల్సిన అవసరం మాకుంది. మీరు ఈ ఫ్యాక్టరీకి యజమాని కావచ్చు, కానీ యంత్రాల్లో యంత్రాలై ఈ పొగగొట్టాల్లో తమ రక్తాన్ని ఆవిరిగా మార్చి మీ సంపదనంతా పెంచింది ఈ కార్మికులే. ఈ ఫ్యాక్టరీ మీద మీకెంత అధికారం ఉందో ఈ ఒక్కొక్క కార్మికుడికి అంతే అధికారం ఉంది. అంటే వాటా అడుగుతున్నావా? కాదు, లాకౌట్ ని ఎత్తివేయమంటున్నాం. మీకు ముందే చెప్పానుగా, మీరు సమ్మె నోటీసు విరమించుకోకపోతే లాకౌట్ ఎత్తివేయడం జరగదు. మా న్యాయమైన కోరికలు తీర్చమని మీకు నోటీస్ ఇచ్చాం. అలా అడగటానికి మాకు హక్కు ఉంది. లాకౌట్ ద్వారా మమ్మల్ని పని నుంచి తొలగించే హక్కు మీకు లేదు. అందుకే మా డిమాండ్ తీర్చమంటున్నాం. తీర్చకపోతే పోరాడి సాధిస్తాం. గెలిపేవారు మర్యాదగా వెళ్ళిపోండి.
లేకపోతే మీ ప్రాణాలు దక్కం. ప్రాణాలకు భయపడి పారిపోయే పిరికి వాళ్ళు కారే కార్మికులు. మీరు ప్రకటించిన లాకౌట్లు, బిగించిన ఈ ఇనప గేట్లు కార్మిక సైన్యాన్ని ఆపలేవు. వర్కర్స్ యూనియన్ ఇన్స్పెక్టర్ గారు, అల్లరి కాదు, ఇది మా జీవన మరణ సమస్య. మా న్యాయమైన కోరికల్ని తీర్చమని మాత్రమే అడుగుతున్నాం. లా అండ్ ఆర్డర్ ఎవరు భంగం కలిగించినా మేము చర్య తీసుకోక తప్పదు. అందుకే హెచ్చరిస్తున్నాను, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మేము వెళ్ళాం. ముందు ఫ్యాక్టరీని తెరిపించండి, మమ్మల్ని పనిలోకి వెళ్ళనివ్వండి. There is a letter from the Labor Commissioner. Right. Get the. Commissioner advises the management to remove lockout. Idigonandi. What nonsense is this? ఇది నా ఫ్యాక్టరీ, నా ప్రైవేట్ ప్రాపర్టీ. నాకు ఇష్టం అయితే తెలుస్తాను, లేకపోతే మూసేస్తాను. వీళ్ళందరూ దౌర్జన్యంగా ఆ ఫ్యాక్టరీ ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? Mr. Rangarao, you better obey this order. I don't care for this order. ఏ పరిస్థితుల్లోనూ వాళ్ళని లోపలికి రానివ్వండి. ఏళ్ల తరబడి కార్మికుల పట్ల మీరు జరిపిన అన్యాయాలు, అక్రమాలు లోకానికి తెలియవనుకోకండి. కేవలం కార్మికులే కాదు, ప్రభుత్వాన్ని కూడా దోచుకున్నట్టుగా మా దగ్గర రుజువులు, సాక్ష్యాలు ఉన్నాయి. వాళ్ళ శ్రమను దోచుకోవడమే కాకుండా దొంగ డాక్యుమెంట్లు సృష్టించి, దొంగ పత్రాలు పెట్టించి వాళ్ళ కష్టాన్ని దోచుకున్నారు. న్యాయం ఆలోచిస్తే ఈ ఫ్యాక్టరీ మీది కాదు, వీళ్ళది. How dare you say that? అవునా, మీ గుట్టు బయట పెట్టడానికే వచ్చాను. రాధని, ఆమె తల్లిని మీరే విధంగా మోసం చేసి నాశనం చేశారో నిరూపించడానికే వచ్చాను. అసలు ఈ రాత తల్లి సొమ్ముతోనే ఈ రోజును వింతటి వాడివయ్యావు. ఇంకా చూస్తానే పొలంలో రంగారావు, జగన్నాథ రథ చక్రాల్లా కదిలి వచ్చే ఈ కార్మిక రథ చక్రాలను ఆపాలనుకుంటే నువ్వు నీ వాళ్ళు ఆ చక్రాల కింద పడి నలిగి నశించిపోక తప్పదు. ఇక నిన్ను ఎవరు ఆదుకుంటారో చూద్దాం. కామ్రేడ్స్, పదండి ముందుకు. ఈ దేశాన ప్రతి అంగుళంలో పేరుకుపోయిన దోపిడీకి ఇది ఒకానొక ప్రతిఘటన మాత్రమే. కదలిన రథచక్రాలు ఒక రంగారావును కుదిపాయి. ఈ కదలిక ఇక ఆగదు. సాగే ఈ రథచక్రాలు సామాన్యుల కర్షక శ్రామిక బలంతో ముందుకు సాగుతూనే ఉంటాయి. రాజ్యాంగ పచ్చు పుస్తకాలలో కనిపించే సమసమాజం కాదు సామాన్యుడు కోరేది. అందరూ ఒకటేనన్న సమసమాజ స్థాపన జరిగే వరకు ఈ రథచక్రాలు సాగుతూనే ఉంటాయి. ఆ చైతన్య యాత్రలో ఒక భాగమే ఈ చిత్రం.